హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. ఈరోజు మనం పాలకూర ఫ్రై చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పాలకూర మన హెల్త్కి చాలా మంచిది. ఈ ఫ్రై మీరు రైస్లోకి, సంగటిలోకి ఒక మంచి చాయిస్ అని కూడా చెప్పచ్చు. సో ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా చేసుకుందాం ఈరోజు. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ పాలకూర ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ముందుగా పాలకూర కట్టలు నేను 5 తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా కట్ చేసి కడిగి తీసుకోండి. నెక్స్ట్ ఆనియన్ ఒక పెద్ద సైజ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ 5 స్పూన్స్, సాల్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఆవాలు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, పచ్చిమిర్చి 8, కరివేపాకు 1 రెమ్మ, ఎండుమిర్చి 2, వెల్లుల్లి 10. ఇవి ఈ పాలకూర ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇప్పుడు మనం ఈ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఉద్దిపప్పు అంటారు కదా, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోండి. ఇందులోనే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా వేపుకోండి. ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో మనం కడిగి పెట్టుకున్నాం కదా పాలకూర, ఇది మొత్తం వేసుకొని బాగా వేపుకోండి. ఈ పాలకూర మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం మనకి పైకి వస్తుందండి. సో ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే కలుపుకుంటూ వేపుకోండి. చూసారా, ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనకి ఫ్రై చేసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇలాగే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకొని దించేసి సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.